సరే ఇప్పుడు నా దగ్గర ₹1,00,00,000 ఉంటాయి. లేదు మీ దగ్గర ₹1,00,00,000 ఉందనుకోండి. ఇప్పుడు మీరు దేంట్లో పెడతారు? నేను దేంట్లో పెడితే బెటర్ అని మీరు సజెస్ట్ చేస్తారు? ఇదర్ ఎఫ్‌డి, ఎస్ఐపి, రియల్ ఎస్టేట్. ఎఫ్‌డి, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్. నేనైతే ఆన్సర్ చెప్పాల్సిన ఓకే. అది తెలుసు అందరికి. నేను మ్యూచువల్ ఫండ్ పెట్టుకుంటా, ఎందుకంటే నాకు అంత నాలెడ్జ్ లేదు. అంటే స్టాక్స్ కొని పెట్టాను, అంత టైము లేదు. ఐ బిలీవ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకుంటే అది నా కోసం పనిచేస్తుంది. 1-2 ఇయర్స్ లో రిటర్న్ ఇవ్వకపోవచ్చు, బట్ 6-7 ఇయర్స్ లో మంచి రిటర్న్ వస్తుంది. నా ప్రతి అవసరానికి ఆదుకుంటుంది. నాకు కావాలంటే లోన్ వస్తుంది, ఎప్పుడు కావాలంటే ఎంతైనా గిల్లి తీసుకోవచ్చు. సో ఐ విల్ గో విత్ మ్యూచువల్ ఫండ్. ఇప్పుడు మీ కేసులో మీ దగ్గర ₹1,00,00,000 ఉంటాయి, మీకు సొంత ఇల్లు ఉంటే ఓకే, లేకపోతే ఇంకా ఆల్ డిపెండ్స్. అంటే ఇప్పుడు మీ కిడ్ ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటారు. ఒక ఇల్లు కొనుక్కోవాల్సి ఉంటుంది ఫస్ట్, అది కూడా ఫుల్ అమౌంట్ పెట్టి కదా, లోన్ పెట్టి. ఇల్లు ఎప్పుడు లోన్లో కొనాలి కదా. రిమైనింగ్ అమౌంట్లో మీ కిడ్ హైయర్ ఎడ్యుకేషన్ ఫుల్ఫిల్ చేయగలిగితే దానికి ఒక వన్ టైం పెట్టేసి అయిపోయింది కదా. ఇప్పుడు అందరూ ఎడ్యుకేషన్ గురించి ఆలోచిస్తున్నాం కదా, అది ఒకటి ఫుల్ఫిల్ చేయొచ్చు, అయిపోద్ది. హెడేక్ ఉండదు అసలు. 1 చాలా పెద్ద పనులు అవుతాయి. ఫ్యూచర్ లో పెద్ద కష్టాలు అచీవ్ చేయలేమని ఈ రోజు అచీవ్ చేసి పక్కన పడేయచ్చు. ఇట్స్ ఆల్ అంతా రివ్యూ చేశాక అది ఎక్కడ పెట్టాలనేది. అట్లా రియల్ ఎస్టేట్ పెట్టాలంటే రియల్ ఎస్టేట్ లో పెట్టొచ్చు. ఎప్పుడు నేను ఏమన్నా రియల్ ఎస్టేట్ హెస్ టు బి ఫర్ కన్జంప్షన్. అది ఇన్వెస్ట్మెంట్ అంత గొప్పగా వర్కౌట్ అవ్వదు. రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్ ఈస్ గుడ్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ డైవర్సిఫికేషన్ కింద రియల్ ఎస్టేట్ పెట్టచ్చు. కానీ ద ఛాలెంజ్ ఐ సీ ఇన్ రియల్ ఎస్టేట్ ఏంటంటే ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఇస్ కమర్షియల్ రియల్ ఎస్టేట్. ఓకే, ఫర్ పర్పస్ ఆఫ్ ఇన్కమ్ చూస్తాం. మేబీ నాకు నా ఇన్వెస్ట్మెంట్ మీద 6% రావచ్చు, కానీ నాకు 6 వస్తుంది, మా మనీ బ్లాక్ అయిపోతుంది. రేపు నాకు అవసరం పడితే ఎక్స్ట్రా అమౌంట్ వస్తుందా? రాదు. నేను ₹1,00,00,000 ప్రాపర్టీ కూడా నెలకి 50,000 వస్తుంది అదే కమర్షియల్. సింపుల్, ₹1,00,00,000 పెట్టి కమర్షియల్ ప్రాపర్టీ కొంటే ఆన్ అన్ యావరేజ్ 50,000 వస్తుంది. ₹1,00,00,000 పెట్టి రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొంటే ఆన్ అన్ యావరేజ్ 25,000 వస్తుంది కదా. ₹1,00,00,000 పెట్టి స్థలం కొంటే ఏమి రాదు కదా. ఇప్పుడు నీ ఆబ్జెక్టివ్ ఆర్ పర్పస్ ఇది మంత్లీ ఇన్కమ్ అయితే ఏం కొనుక్కోవాలి? కమర్షియల్. ఉండడానికైతే రెసిడెన్షియల్ కొనుక్కోవాలి. లేదు నాకు పెద్ద ఎమోషన్ లేదు ఉందని చెప్పుకోవడానికి అయితే ల్యాండ్ కొనుక్కోవాలి అంటే భవిష్యత్తుకి అంటే కొనుక్కోవాలి, అది సార్ అది సెకండ్ స్టోరీ. ఇప్పుడు నాకు అంత ఎమోషన్ లేదు రామప్రసాద్ గారు. ఇప్పుడు నేను ₹1,00,00,000 పెట్టి కనుక ఇల్లు కొంటే ఇంక నా దగ్గర ఏముండదు కదా. అంటే ఐడియల్ గా నేనైతే ఆ ₹1,00,00,000 పెట్టి కమర్షియల్ కొనుక్కో, అంటే నీకు ఇంట్లో వాళ్ళని తప్పుకో, అప్పుడు 50,000 వస్తుంది కదా, 25,000 రెంట్ కట్టు, ఇంక 25,000 ఇంట్లో బేసిక్ ఖర్చులు వెళ్ళిపోతాయి. ఇఫ్ ఇట్ ఇస్ ప్యూర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ అయితే రెసిడెన్షియల్ కన్నా కమర్షియల్ బెస్ట్ కదా. మళ్ళీ అక్కడ మళ్ళీ గుడ్ కమర్షియల్ కొనుక్కోవాలి, రెంట్ ఉండేది పర్ఫెక్ట్. ఇట్లా పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతుంది. కానీ ఇప్పుడు నేను ఆ పర్పస్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి కమర్షియల్ కొన్నా, రేపు నాకు అవసరం వస్తే కమర్షియల్ వెళ్ళిపోద్దా తక్కువని. ఒక 30 లక్షలు అవసరం పడితే మళ్ళీ దాంట్లో సగం అమ్మగలుగుతానా? ఇల్లు కొంటే బెడ్రూమ్ బాత్రూమ్ అమ్మగలుగుతానా? ఆ పార్షియల్ లిక్విడిటీస్ మ్యూచువల్ ఫండ్ లో పాసిబుల్. రెగ్యులర్ ఇన్కమ్ మ్యూచువల్ ఫండ్ రాదు. రావాలంటే ఎస్డబ్ల్యూపీ చేయాలి. ఎస్డబ్ల్యూపీ చేస్తే మళ్ళీ అక్కడ రైట్ ఫండ్ చూస్ చేసుకోవాలి. మంత్లీ ఒక 50,000 తీసుకుంటే క్యాపిటల్ తగ్గే అవకాశం ఉంటుంది కదా. బట్ ఇన్వెస్ట్ చేసి 10 years వదిలేస్తానంటే మ్యూచువల్ ఫండ్ ఇస్ అల్టిమేట్. ఎవరికైనా అల్టిమేట్. 10 years వదిలేస్తానంటే మ్యూచువల్ ఫండ్ ఇస్ అల్టిమేట్. పర్పస్ ని బట్టి ఈ మూడు చూస్ చేసుకోవాలి.